నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది ఈ మీమ్ పేజ్. సరే, పార్టీ అంటే పొలిటికల్ పార్టీ అంటే ఇది ఆన్లైన్ పార్టీ మాత్రమే, కానీ ఏకంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో జెన్జీ బ్యాచ్ అంతా కూడా చేరుతున్నారు. ప్రభుత్వ విధానాలపైన కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ, అసలు ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఆన్లైన్ వేదికగా జరుగుతున్న ఇదొకటి ఎలాంటి మూవ్మెంట్కు వెళ్ళబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు, అనలిస్ట్. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, కానీ ఆన్లైన్ పొలిటికల్ వేదికగా ఒక పొలిటికల్ పార్టీ అని కాక్రోచ్ వచ్చింది. ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఎట్లా విశ్లేషిస్తారు? సతీష్, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు 20 మిలియన్లు దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బీజేపీని దాటిపోయింది, కాంగ్రెస్ని దాటిపోయింది, సంచలనం సృష్టిస్తుంది ఇండియాలో. అది మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ సోషల్ మీడియా హైప్ ఏదైతే ఉందో ఈ కాక్రోచ్ జనతా పార్టీది, ఇది ఆఫ్లైన్ కింద మారితే మనం కొంత చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ కింద అంటే వీధుల్లోకి వచ్చి పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగానే, నేనేమి నేపాల్లో లాగా లేకపోతే బంగ్లాదేశ్లో లాగా శ్రీలంకలో లాగా వైలెంట్గా అక్కడ హింసాత్మకంగా పోరాటాలు చేసే మూమెంట్కి మారాలని నేను అనట్లే. బట్ ప్రజాస్వామ్యబద్ధంగా అయితే వీధుల్లోకి రావాలి కదా. సో ఆ విధంగా వీధుల్లోకి వచ్చి ఈ ట్రెడిషనల్ పార్టీలన్నిటినీ తుడిచిపెట్టి ఈ జెన్జీ బ్యాచ్ అనేది రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషం. కానీ ఆ విధంగా వస్తుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు అనంటే ఈరోజు కేవలం 11% మాత్రమే యూత్ జెన్జీ బ్యాచ్, 11% మాత్రమే పొలిటికల్ మెంబర్షిప్ ఉంది వాళ్ళకి, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్షిప్. BBC న్యూస్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. కేవలం 11% యువకులకు మాత్రమే ఇది ఉంది. అదేవిధంగా 29% యూత్కి వాళ్ళకి అసలు పొలిటికల్ ఎంగేజ్మెంటే లేదు. అంటే ఈ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా బతుకుతున్నారు. BBC చెప్పింది చాలా క్లియర్గా రీసెంట్గానే. కాబట్టి ఈ జెన్జీ బ్యాచ్ ఈ రకమైనటువంటి మూమెంట్ తోటి ఆఫ్లైన్లోకి వస్తే కొంత మార్పు సాధ్యమవుతుంది తప్ప, ఆన్లైన్కే ఇది పరిమితం అయితే మరో బర్రెలక్కలాగా అవుతుంది. బర్రెలక్క ఏమైంది, సోషల్ మీడియా హైప్ చూశారు కదా మీరు. అట్లాంటిది జూపూడి కృష్ణారావు కాన్స్టిట్యుయెన్సీలో 5,000 ఓట్లు కూడా రాలేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సోషల్ మీడియా ఆన్లైన్ హైప్ అనేది అన్లెస్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆఫ్లైన్ హైప్ మనం ఏమి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు నేను నిన్న అనుకుంటా, నిన్న న్యూస్లో చదివా, వీళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ బీహార్లో మన నితిన్ నవీన్ ఉన్నాడు కదా, బీజేపీ చీఫ్, ఆయన రిజైన్ చేశాడు. ఎందుకంటే ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు. సో రిజైన్ చేసిన బంకీపూర్ అనుకుంటా దాని పేరు, ఆ నియోజకవర్గం పేరు. దాంట్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేయబోతున్నారు అనేది విన్నా. ఆ రిజల్ట్ కానీ వస్తే దీని ఇంపాక్ట్ ఉందా లేదా భారతదేశం మీద, లేకపోతే మరో బరెలక్కలాగా అవుతుందా అనేది మనం వేచి చూడాలి. కానీ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాగా ఇది ఆఫ్లైన్ మూమెంట్ కింద కానీ మారితే డెఫినెట్గా మనం ఆహ్వానించదగినటువంటి పరిణామం. సార్, ఆన్లైన్ పార్టీగా నమోదైన ఇది నిజంగా రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మరి ఎంత ఆన్లైన్ పార్టీ అని ఒక మీమ్ పేజ్ లాగానే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే పొలిటికల్గా పోవాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కావాలి, టెక్నికల్గా ప్రాసెస్ అయిపోయిందా? రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఇంకా, అది టెక్నికల్గా పొలిటికల్ పార్టీ కింద మారలేదు. సో మేనిఫెస్టో ఇచ్చారు, ఇంకా దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వాలా, వాళ్ళంతా పార్టీ సింబల్ ఎలాగో కాక్రోచ్ అన్నారు. సో ఇదంతా అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకనే ఈ టైం బట్టే ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే పీపుల్ షుడ్ కమాండ్ టు ద స్ట్రీట్స్. డెమోక్రటిక్ వేలోనే ప్రజాస్వామ్యబద్ధంగా జనాలు ఫ్లడ్ లాగా బయటకు వచ్చి ఏదైనా మూమెంట్ చేసి ఉద్యమం చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారుతాయి. లేకపోతే ఇది ఇంకొక హైపర్ సోషల్ మీడియా యాక్టివిజం అవుతుంది తప్ప రియల్గా ఏమీ చేంజ్ ఉండదు. సార్, దీన్ని నడిపించే అభిజిత్ మాత్రం అమెరికాలో ఉన్నాడు. ఆయన మొత్తం మెసేజ్ చేసేది కూడా భారతీయులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు. సో మనిషి ఏమో అక్కడ ఉన్నాడు, ఉద్యమమో ఇక్కడ ఉంది ఆన్లైన్లో. మరి ప్రాక్టికల్ అది ఎట్లా ముందుకెళ్తుంది అంటే అభిజిత్ దీప్కే ఆయన బోస్టన్ యూనివర్సిటీలో ఈ జర్నలిజంలో MS చేయడమో ఏదో చేస్తున్నాడు.
ఆయన అమెరికాలో ఉన్నంత అమెరికాలో సోషల్ మీడియా కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఏం కాదు. బట్ నువ్వు దీన్ని ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా మార్చి డెమోక్రటిక్ వేలో మేము రాజకీయాల ద్వారానే మార్పు సాధ్యమవుతుంది అని నమ్మే వాళ్ళం మేము అని ఆయన ప్రకటించినాడు. సో అట్లా ప్రకటించినప్పుడు ఆయన తరఫున ఒక కోర్ కమిటీ ఫామ్ అయ్యి ఇండియాలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తే బాగానే ఉంటుంది. ఆయన అమెరికాలో ఉన్నంత మాత్రాన ఇది ఒక రాజకీయ పార్టీ లాగా రూపాంతరం చెంది ఒక ఉద్యమ రూపంలోకి తీసుకొని వచ్చి రాజకీయాల్లో విజయవంతం కాలేదు అనలేం. కోర్ కమిటీ కింద ఫామ్ అవ్వచ్చు. లేదు ఆయనైనా అమెరికా నుంచి ఇంత మూమెంట్ 20 లక్షలు 20 మిలియన్ల ఫాలోవర్స్ని చూసిన తర్వాత వచ్చి ఇండియాకు వచ్చి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆయనైనా ఇండియాకు రావచ్చు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఓన్లీ థింగ్ ఇప్పుడు ఏమన్నారు దాంట్లో ఆ కాక్రోచ్ జనతా పార్టీలో మెంబర్షిప్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏమని ఇచ్చినారు? 11 గంటల పాటు ఆన్లైన్లో ఉండాలి, బద్ధకస్తులై ఉండాలి, అదేవిధంగా నిరుద్యోగులై ఉండాలి. ఇవి వాళ్ళు తర్వాత ప్రొఫెషనల్గా ఏదైనా అన్యాయాలు జరిగితే ఎలుగెత్తి చాటుతూ ఉండాలి ఆన్లైన్ ద్వారా అని ఎలిజిబిలిటీ పెట్టినారు. సో అట్లా బద్ధకంగా 11 గంటలు ఆన్లైన్లో ఉంటే నువ్వు వీధుల్లోకి వచ్చి పోరాటం ఎప్పుడు చేస్తావు? సో ఇప్పుడు నేపాల్లో జంజీ గవర్నమెంట్ వచ్చేసిందండి. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని రిజైన్ చేసి పడేశాడు. షేక్ హసీనా పారిపోయి ఇండియాకు వచ్చేసింది. శ్రీలంకలో ఏకంగా ఆ ప్రెసిడెంట్ పారిపోయాడు, రాజపక్ష. సో అవంతా ఎందుకు జరిగినాయి? ఆన్లైన్లో జరగడం. ఫస్ట్ ఆన్లైన్లో స్టార్ట్ అయినాయి, వీధుల్లోకి వచ్చే రక్తసిక్తమైంది పోరాటాలు, అక్కడ చేంజ్ వచ్చింది. మరి ఇండియాలో కూడా చేంజ్ రావాలి అని అంటే దిస్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఆఫ్లైన్ యాజిటేషన్. అది వస్తుంది అనేది వస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ వస్తుందని నేనైతే అనుకోవట్లే. సార్ మీరు ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో యువతకు అంత పొలిటికల్ మీద అవగాహన లేదు, ప్రభుత్వాల పట్ల అంత ఇష్టం లేదు, ప్రజాస్వామ్యాన్ని సరిగా పట్టించుకోవట్లేని ఒక అపవాదం ఉన్న సందర్భంలో ఇంతమంది వేలాది లక్షలాది మంది కూడా తమ సమస్యలను ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చి మాట్లాడే పద్ధతిని ఎట్లా చూస్తారు? అని అది అపవాదు కాదు సతీష్. ఎందుకు అపవాదం అవుతుంది? ఇప్పుడు ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. వాళ్ళ మేనిఫెస్టో చూసారా మీరు? వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏ రకమైనటువంటి పదవుల్ని, లాభదాయక పదవుల్ని చేపట్టరాదు అని అన్నారు. మరి రంజన్ గగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన రిజైన్ చీఫ్ జస్టిస్గా రిటైర్ అవుతూనే 4 నెలల్లో రాజ్యసభ మెంబర్ అయిపోయాడు. మంచి డిమాండ్. అంతకు మునుపు ఇంకొక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సదానందం అనుకుంటా, ఆయన పేరు పి సదానందం అనుకుంటా, ఆయన ఏకంగా కేరళ గవర్నర్ని చేశారు. ఎంతటి దౌర్భాగ్యం భారతదేశంలో ఆ విధంగా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో రాబోయే ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ గవర్నరు ఏదో వస్తుంది అనే ప్రయోజనంతో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళ జడ్జిమెంట్ల ద్వారా. అది అన్యాయం కదా. సో అది ఫస్ట్ మేనిఫెస్టో పెట్టారు. సో అందులో తప్పేముంది? జరుగుతోంది కళ్ళ ముందు భారతదేశంలో. అది ఫస్ట్ థింగ్. రెండవది ఏమని పెట్టారు? 50% రిజర్వేషన్ ఉండాలి మహిళలకి అని అన్నారు. 33% కాదు, 50%. వీళ్ళంతా నాటకాలు ఆడలేదా? బీజేపీ కానీ ఈవెన్ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఏది డీలిమిటేషన్ తర్వాత 850 సీట్లకు పెంచి లోక్సభ రాజ్యసభ సీట్లని అప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తారట. ఎందుకు అప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడున్న 543లో 50% రిజర్వేషన్ ఇవ్వకూడదా? బీజేపీ ఏమో పెంచితేనే ఇద్దాము, అందుకు ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తుంది. కాంగ్రెస్ ఏమో మేము ఇప్పుడున్న వాటిల్లో కూడా 33% రెడీ అని చెప్పి మేము చాలా చిత్తశుద్ధి గల పార్టీ అని చెప్పి అనుకుంటూ, మరి మీరు ఎంతమందికి ఇస్తున్నారు? మహిళా ఎంపీలకి సీట్లు ఎంతమందికి ఇస్తున్నారు? ఎమ్మెల్యేలకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? మహిళలకి అంటే చిత్తశుద్ధి ఎక్కడా లేదు. అలాంటప్పుడు జంజీలో ఆగ్రహం ఎందుకు ఉండదు చెప్పండి? మీరు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అది ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తారు. అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో కంపేర్ చేస్తే వేర్ దే స్టాండ్, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్లో కానీ, అదేవిధంగా విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి జీతాల్లో కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక గ్లోబల్ జెండర్ గ్యాప్ అనే ఒక ఇండెక్స్ ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఎక్కడున్నాం తెలుసా? మనకంటే నేపాల్ బెటర్ ఉంది, మనకంటే బంగ్లాదేశ్ 24వ ర్యాంక్ ఉందండి. 150, 147, 150 కంట్రీస్లో బంగ్లాదేశ్ 24 అయితే మనము దగ్గర ఏ 130, 140 స్థానంలో ఉన్నాం. అంతటి ఘోరంగా ఉంది. మనకంటే బెటర్ నేపాల్, మనకంటే బెటర్ శ్రీలంక, మనకంటే
ఫార్ బెటర్ బంగ్లాదేశ్. మనకంటే పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ బెటర్గా ఉంది, కొద్దిగా డిఫరెన్సే ఉంది, బట్ మనకంటే బెటర్గా ఉంది పాకిస్తాన్. అంటే మహిళల పరిస్థితి ఇండియాలో ఎంత ఘోరంగా ఉంది. మరి అట్లాంటప్పుడు ఈ మేనిఫెస్టోలో అది సెకండ్ ప్లేస్ కింద పెట్టారు. అదేవిధంగా ఇంకోటి అద్భుతంగా పెట్టారు, ఈ డిఫెక్షన్ మన లీగల్ ఓట్ని కానీ తీసేస్తే, చట్టబద్ధంగా వాడికి ఓటు హక్కు ఉన్నా కూడా ఓటు హక్కుని కానీ తీసేస్తే ఆ ఎలక్షన్ కమిషనర్ని ఉపా చట్టం కింద వాడిని శిక్ష చేయాలి. ఉపా చట్టానికి బెయిల్ ఉండదు, వాడు సంవత్సరాల తరబడి మగ్గిపోతాడు అనమాట. సో ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి వాడిని అని అన్నారు. రియల్లీ గ్రేట్. సో అట్లా మేనిఫెస్టో ఇంకా డిఫెక్షన్ కానీ, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయిపోయినారు అనుకో. మన తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు కదా. సో ఇట్లాంటి కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 20 సంవత్సరాలు పోటీ చేయడానికి లేదు, లాభదాయక పదవులు చేపట్టడానికి లేదని పెట్టారు. సో మేనిఫెస్టో అంతా బాగానే ఉంది సతీష్, కానీ నాకు అందులో ఒక పాయింట్ మిస్ అయింది అని నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం పాయింట్ అంటే, కరప్షన్ ఎవడైనా పాల్పడితే వాడిని రోడ్డు మీద ఉరి తీయాలని ఒక మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టాలి. కరప్షన్ అనేది ఇండియాని చెదలు పట్టినట్లు పట్టేసింది కదా. సో ఆ పాయింట్ ఉందా? కరప్షన్కి సంబంధించిన పాయింట్ లేదు మేనిఫెస్టోలో. సో అది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పి అవినీతి దేశాలకు సంబంధించిన ర్యాంకులు ఇస్తుంది. ర్యాంకులు ఇస్తే చాలా నిజాయితీ కలిగినటువంటి దేశాల్లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ మెయిన్లో ఉంటాయి. అదే మనం చూస్తే ఎక్కడున్నాం తెలుసా? 180 దేశాల్లో 96వ స్థానంలో ఉన్నాం. ఎక్కడ చూసినా అవినీతి భారతదేశంలో. మరి ఈ అవినీతికి సంబంధించిన వాళ్ళని ఉరి తీయాలి బహిరంగంగానే మేనిఫెస్టోలో ఒకటి చేర్చాలి కదా, అది చేర్చలేదని నాకు బాధగా ఉంది. సార్ ఇదే సందర్భంలో ఒకవైపు ఇది ఒక ప్రాక్టికల్గా ప్రజాక్షేత్రాలకి వెళ్ళే అవకాశం ఉంటుందా? మీరు ఇంతకుముందే చెప్పారు, కానీ కేవలం ఆన్లైన్ వరకే పరిమితం అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఉద్యమం పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి ఇంతమంది లక్షలాది మంది బయటకు వస్తున్నారు, ఎట్లా చూస్తుంది? ఐఎమ్ సారీ టు సే సతీష్, నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే భారతదేశంలో చాలా సోషల్ మీడియా హైప్స్ చూసాం మనం ఆల్రెడీ. ఆ సోషల్ మీడియాలో జరిగినటువంటి ఆ హైప్ ఆఫ్లైన్ కింద కన్వర్ట్ అవుతుందని నాకైతే నమ్మకం లేదు. అయితే చాలా మంచిదే కానీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కానీ అట్లా అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ అక్కడ విజయవంతం ఎందుకు అయింది అని అంటే, అక్కడ విపరీతమైనటువంటి ప్రజాగ్రహం ఎందుకు వచ్చింది? ఆకలి, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, కంప్లీట్గా ఆకలితోటి లేకపోతే స్టార్వేషన్ తోటి ఉన్నటువంటి యూత్ తిరగబడింది. కానీ భారతదేశంలో ఏం చేస్తారు తెలుసా? నిన్ను పూర్తిగా ఆకలితోనూ ఉండనివ్వరు, అట్లని పూర్తిగా పొట్టా నింపనివ్వరు, అర్ధాకలితో చంపుతారు అనమాట. వాడికి కోపము రాదు, అట్లని వాడు తిరగబడడు. సో అట్లా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ మనకి కోపం రాకుండా బిర్యానీ పెట్టరు, అట్లని తిండి లేకుండా పస్తులు ఉంచరు. ఏదో పచ్చడో లేకపోతే పెరుగో ఏదో వేసుకొని అట్లా తిని మీరు అక్కడే చావండ్రా అనే విధంగా మన వాళ్ళు మోడరేట్గా, మీడియంగా అట్లా మెయింటైన్ చేసుకుంటూ పోతారు. ఇది ఉన్నంత కాలం అంటే ప్రజల్లో చైతన్యం బాగా జంజీలో బాగా చైతన్యం పెరిగి డెమోక్రటిక్ వేస్లో ఫైట్ చేసే పరిస్థితి వచ్చేదాకా ఈ మూమెంట్ సక్సెస్ కాదు. ఇప్పుడు అది చెయ్యాలి అని అన్నా, ఇప్పుడు చూసారా, వాడు అభిజిత్ డీప్కే ఎక్స్ అకౌంట్ని దెబ్బకి 1,00,000 రిజిస్ట్రేషన్లు వచ్చినాయి, పార్టీ రిజిస్ట్రేషన్లు. దెబ్బకి ఫాలోవర్స్ 2 లక్షల మంది వచ్చారు ట్విట్టర్లో, దెబ్బకి దాన్ని లేపేశారు. డ్యూ టు లీగల్ డిమాండ్స్ అని పెట్టారు. ఏం లీగల్ డిమాండ్స్ ఉంటాయండి? ఏమో గవర్నమెంట్ ఆ పని చేపిస్తుంది. సో అట్లా ఎక్కడికక్కడ మన దగ్గర చాలా దారుణంగా అడ్డుకుంటారు. వీడు ప్రెస్ ఇండెక్స్ తీసుకోండి. ప్రెస్ ఇండెక్స్ అంటే మనం పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్ ఇస్తారు. మనది ఏంటి తెలుసా? మన పరిస్థితి 180 దేశాల్లో మనం 157వ స్థానంలో ఉన్నాం. మనకంటే మంచి ర్యాంకుల్లో పాకిస్తాన్ ఉంది. ముస్లిం కంట్రీ కదా, అక్కడ ఉంటుంది అసలు ఇస్లామిక్ తీవ్రవాదం అంత ఎక్కువగా ఉన్న దేశాల్లో మనకంటే పాకిస్తాన్ బెటర్గా ఉంది, శ్రీలంక బెటర్గా ఉంది, నేపాల్ బెటర్గా ఉంది, అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా బెటర్గా ఉంది. మనకి ఎక్కడ నోరెత్తాలి అని అంటే, మనం చూసారు కదా నార్వేలో
మన నరేంద్ర మోడీ గారు పోయారు. ఆ నార్వే నెంబర్ 1 ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ర్యాంక్ నార్వే. ఆ నార్వేలో ఒక పత్రికా విలేకరు అడిగింది, మోడీ గారు మీరు పత్రికా స్వేచ్ఛ లో నెంబర్ 1లో ఉన్న మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు ప్రశ్నలకు సమాధానం చెప్పరు అని అంటే విని వినకుండా, అందరికీ వినిపిస్తుంది క్లియర్గా, నరేంద్ర మోడీ గారు విని వినకుండా సైలెంట్గా వెళ్ళిపోయినారు. సో పత్రికా స్వేచ్ఛ మన దగ్గర ఎక్కడుందండి? అందుకే మేనిఫెస్టోలో కూడా మీరు చూసారా, వాళ్ళు ఇంకో పాయింట్ అని చాలా ఇంపార్టెంట్, గోడీ మీడియా యాంకర్స్. గోడీ మీడియా అంటే ఈ బీజేపీ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లన్నీ మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ అకౌంట్లన్నింటినీ బ్లాక్ చేయాలి, వాళ్ళని అందరినీ కూడా విచారించాలి అని చెప్పి ఒకటి పెట్టారు. అంబానీ అదానీ మీడియా లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయాలి అని పెట్టారు. అంటే మన దగ్గర పత్రికా స్వేచ్ఛ లేదు, నోరు తెరవడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా మూమెంట్, ఆన్లైన్ మూమెంట్ అనేది ఆఫ్లైన్ మూమెంట్ కింద మారుతుందా అంటే నాకైతే సందేహమే. అభిజిత్ ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు. సో రాజకీయ పార్టీల ప్రభావం కూడా ఉంది. కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా వెనుకుండి ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించి బీజేపీని దెబ్బకొట్టే ఒక వ్యూహం పన్నుతున్నారు. ఇదొక సంఘ విద్రోహ శక్తులు దీని వెనుక ఉన్నారని కూడా ఇటు బీజేపీ అంటుంది. బీజేపీ అంటది ఏముంది అన, ఇప్పుడు మీకు బీజేపీ ఎందుకు అనదు? వాళ్ళ ట్యాగ్ లైనే చూసారా, కాక్రోచ్ జనతా పార్టీ, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అని ఉంది. లేజీ. సో సరే, లేజీ గురించి పట్టించుకోరు. సోషలిస్ట్, సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే. బీజేపీ ఒప్పుకుంటుందా? అంటే ఇది బీజేపీకి అగైనెస్ట్. సోషలిస్ట్ అది కూడా ఎవరిది? మన బీజేపీ కంటే ముందున్నటువంటి గవర్నమెంట్ల యొక్క ఫిలాసఫీ, అదేవిధంగా మనకు రాజ్యాంగంలో కూడా ఉంది. సో అది బీజేపీకి మింగుడు పడని ఇష్యూ. కాబట్టి బీజేపీ ఆటోమేటిక్గా అడ్డుకోవడానికి చూస్తుంది. దీని వెనక కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అని అంటారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరూ లేరు. ఎందుకంటే ఇది ఇన్స్టంటేనియస్గా, స్పాంటేనియస్గా రాజుకున్నటువంటి అగ్ని. ప్లాన్ చేసుకొని క్షణికావేశంతో ఒక మీమ్, ఒక హ్యూమరస్గా ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన దాని మీద ఇచ్చినటువంటి రియాక్షన్ అభిజిత్ దీప్కే ద్వారా వచ్చింది. అలా అగ్ని రాజుకొని అది ఒక దావానలం లాగా ఈరోజు భారతదేశం చుట్టుముడుతుంది. సో దీని వెనక ఇంకా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయని చెప్పి మనం నమ్మడానికే లేదు. ఇవన్నీ ఏంటి అని అంటే బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరైనా, అభిజిత్ దీప్కే అట పూణేలో ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్ ISI ఏజెంట్ అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఉంది అని చెప్పి నిన్న పేపర్లో రాశారు. ఇవన్నీ వస్తాయి. ఏదో విధంగా దీన్ని వీకెండ్ చేయాలా. ఆయన ISI ఏజెంటు ఆర్టికల్ 370ని రద్దు చేసేటప్పుడు ఆయన దానికి అగైనెస్ట్గా ఆర్టికల్ 370ని రద్దు చేయకూడదు అని చెప్పి కాశ్మీర్కి మద్దతుగా, పాకిస్తాన్కి సింపథెటిక్గా ఆయన ఆర్టికల్స్ రాశాడు, ఆయన ఇంకేవో చెప్పాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఈ ఎగిసిపడే మూమెంట్ని ఏదో విధంగా చల్లార్చి మళ్ళీ మన పబ్బం మనం గడుపుకోవాలి అని చెప్పి రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ చేసేటువంటి పని ఇది. సార్, ఆన్లైన్లో లక్షలాది మంది తమ అభిప్రాయాలను వీడియోల రూపంలో, పోస్టుల రూపంలో పెడుతున్నారు. ఒకవేళ ఆ ఆగ్రహం అనేది ఫీల్డ్ స్థాయికి వచ్చే అవకాశం ఉందా? ఒక స్థాయి మించిన తర్వాత ఎక్కడైనా ఒక గ్రూప్ కావచ్చు, సోషల్ మీడియా కూడా అంత ఇంపాక్ట్ కూడా ఉంది. గతంలో కూడా దేశంలో కూడా చాలా సందర్భాలు కాంగ్రెస్ హయాంలో ఎక్కువ జరిగాయి. ఈ మధ్యకాలం ఆగిపోయి రైతుల ఉద్యమం తర్వాత అంతగా ఎక్కువ జరగట్లేవు. కానీ ఆ స్థాయిలో ఫీల్డ్ లెవెల్కి వచ్చే పరిస్థితులు భారత్లో ఉన్నాయా? అంత ఆగ్రహంగా బయటకు వస్తే ఏం జరగబోతుంది? జెన్జీ బయటకు వస్తే ఆగ్రహంతో రైతుల ఉద్యమాలు పనికిరావు. అంతకు మునుపు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారా చేసినటువంటి దేశవ్యాప్త ఉద్యమం ఎట్లా జరిగింది అప్పుడు లోక్పాల్ అప్పుడు. సో అంత ఉద్యమాలు కూడా దీని ముందు పనికిరావు. ఎందుకంటే జెన్జీలో అంతటి శక్తి ఉంటుంది వాళ్ళు. కానీ అది రోడ్డు మీదకి వస్తుందా అనేది కరెక్ట్గా ఇప్పుడు చెప్పగలిగిన, అంటే నాకైతే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇది ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వస్తుందా అనేటువంటి నమ్మకం నాకైతే లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మీకు నీట్ మొన్న ఎగ్జామ్ పేపరు లీక్ అయింది. లీక్ అయితే 23 లక్షల మంది పిల్లలు సఫర్ అయినారు సతీష్. నాకు మా కొలీగ్ ఒక అతను నాకు బాగా ఒక కోయా కమ్యూనిటీ, ఒక ట్రైబల్ ఆదివాసీ అతను ఒక SDL ఆపరేటర్గా సింగరేణి బొగ్గు గనుల్లో చేస్తాడు.
అత్యంత తీవ్రమైన వేడిలో మిషన్ మీద పనిచేస్తాడు. సాధారణంగా ఇట్లుందంటే అక్కడ ఆయన చదువుకోలేదు. ఆయన నాకు ఫోన్ చేశాడు నాకున్న పరిచయంతో. ఏంటి బొర్రా రాంబాబు గారు ఏంటి విషయం అని అడిగితే సార్ మా పాప ఒకటే ఏడుస్తుంది సార్ అన్నాడు. ఏమైంది అని అన్నా. సార్ మీకు తెలీదా నీట్ పేపర్ లీక్ అయిపోయింది సార్, మళ్ళీ ఎగ్జామ్ పెడతారట, మా పాప కీ చెక్ చేసుకున్నా సార్ 495 మార్కులు వస్తున్నాయి సార్, మనం ఎస్టీ కేటగిరీ కాబట్టి మా పాపకి ఎయిమ్స్ వస్తుంది సార్, ఇప్పుడేమో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది సార్, మా పాప అన్నం తినట్లేదు ఏడుస్తుంది సార్ అని అంటారు. ఎంత బాధ అనిపించింది. మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పేపర్ లీక్ అయ్యి 23 లక్షల మంది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైనా ఆఫ్లైన్ మూమెంట్ వచ్చిందా? ఎక్కడైనా స్ట్రీట్ల మీదకి వచ్చి ప్రజలు ఏమైనా ఇది చేసినారా? భారతదేశంలో ఇంకెప్పుడు వస్తుందో ఈ జనంలో చైతన్యం నాది. అందుకే నాకు పెద్ద నమ్మకం లేదు అని నేను ఎందుకంటున్నాను అని అంటే, ఇప్పుడు అందరికీ తెలుసు ఆ నీట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది కదా ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఆ ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పర్మనెంట్ ఉద్యోగులు లేరట. ఎన్టీఏ అంటారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆ ఎన్టీఏలో ఒక్కడు కూడా పర్మనెంట్ ఉద్యోగులు లేడట. అందరూ ఐఏఎస్ పెళ్ళాలు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళారట, రికమెండేషన్. అందరూ డిప్యుటేషన్ మీద. అదేవిధంగా అక్కడ పనిచేసే మిగతా వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ అట. వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది అంటే, డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు భార్యలు రికమెండేషన్ల మీద, ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబరు, వీళ్ళందరి చేతుల్లో 23 లక్షల మంది పిల్లల భవిష్యత్తును పెడితే సంవత్సరాల తరబడి వాళ్ళు అహోరాత్రులు కష్టపడి పేపర్ లీక్ అయితే ఆ ఘోష ఎవరికి తగులుతుంది చెప్పండి? మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేయకపోతే ఒక్క మూమెంట్ జరిగిందా భారతదేశంలో? కాబట్టి మన వాళ్ళు గంప కింద కోళ్ళలాగా మన వాళ్ళు అట్లా చచ్చుబడిపోయి ఉన్నారు తప్ప భారతదేశ ప్రజల్లో చైతన్యం చచ్చిపోయిందండి. అందుకే నేను ఆశావహంగా ఉంటే బాగుంటుందని, కానీ నాకైతే ఈ జెన్జీ బ్యాచ్ ఈ మూమెంటు ఆఫ్లైన్ మూమెంట్ కిందకు వచ్చి ఈ ట్రెడిషనల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇట్లాంటి ట్రెడిషనల్ పార్టీలు అన్నింటినీ తుడిచిపెట్టేసి జెన్జీ నాయకత్వంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది ఒకటి వచ్చి ఈ దేశాన్ని బాగుపరిస్తే బాగుందని ఆశ ఉంది. కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలను చూస్తే ఇట్లా సోషల్ మీడియా విప్లవాలు ఇట్లా వస్తున్నాయి, ఇలా చల్లారిపోతున్నాయి. ఇది సక్సెస్ అవుతాయని నాకైతే నమ్మకం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంత హైప్ వచ్చింది, విపరీతమైన హైప్ వచ్చింది, ఒక్కసారి ఇది కుప్పగూలితే, మీరు అన్నట్టు కుప్పగూలితే నెక్స్ట్ మరొకసారి ఏమన్నా ఉద్యమం ఒక నిలబడడానికి ఫీల్డ్ లెవెల్లో ఒక బలమైన ప్రజాక్షేత్రంలో పెద్ద సమస్యను ఒక సమూహం అంతా ఒక దగ్గర కలవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? దీని ప్రభావం బట్టి కూడా చాలామంది వెనక్కి తగ్గే అవకాశం ఉందా? లేదు సతీష్, నేను చెప్తున్నా ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఉద్యమము ఒక్కసారిగా ఇట్లా పైకి లేచి పడిపోయి అక్కడితో స్తబ్దంగా ఉంటుంది అనలేం. ఇలా 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 కొంచెం కొంచెం టైం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఇలాంటి మూమెంట్లు చివరికి ఏదో ఒక రోజు ఒక బలమైనటువంటి ఉద్యమానికి దారితీసి భారతదేశంలో చైతన్యంతో చేంజ్ తీసుకురావడానికి అయితే డెఫినెట్గా ఆస్కారం ఉంది. ఇప్పుడు భారతదేశం పరిస్థితి, మన వాళ్ళు మనల్ని ఎలా మభ్యపెడుతున్నారు అని అంటే, రాజకీయ పార్టీలు, రూలింగ్ పార్టీస్, అబ్బా మనది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 2030 కల్లా మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతాం, ఇప్పుడు 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఇదైతాము, మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతాము అంటున్నారు. ఎవరికి కావాలండి? మీరు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఎవరికి కావాలా? ఈ జనాభా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. నువ్వు చెప్పాల్సిన పనేంలే. నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడు, అంటే నీ తలసరి ఆదాయం ఉంటుందా? అమెరికాలో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $90,000 అండి. సింగపూర్లో $107,000. మన ఇండియాలో ఎంత తెలుసా? $2,700 ఒక మనిషికి. మనకంటే పక్కనే ఉన్న శ్రీలంకది ఎంతో తెలుసా? $4,500. డబల్ మనకంటే. పక్కనే బంగ్లాదేశ్ సేమ్ మనకులాగే $2,600 ఎంతో ఉంది. మనకంటే తక్కువ పాకిస్తాన్ $1,450 ఎంతో ఉంది. సో $90,000 ఎక్కడ అమెరికాలో? చైనాలో $13,000. చైనా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతాం ఇంకో 3-4 సంవత్సరాల్లో. మనదేమో 2,700. $2,700 మనిషి బతకలేక చస్తా ఉంటే నువ్వు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎలా అయినావు? పాపులేషన్ వల్ల అయినావు. ప్లస్ అనిల్ అంబానీ లేకపోతే అదానీలు రిచెస్ట్ అయిపోతున్నారు. నీకు సామాన్యుడికి ఒరిగేదేంటి? సో ఇది కంటిన్యూ అయితే, ఇలాగే
ఎకనామిక్ ఇంపారిటీస్, అంటే ఉన్నవాడు మరింత ఉన్నతంగా, లేనివాడు మరింత లేనివాడుగా, ఈ ఎకనామిక్ డిస్పారిటీస్ కానీ ఇలాగే ఇప్పుడున్నట్లు కానీ పెరుగుతూ పోతే 100% ఇలాంటి ఉద్యమాలే ఇంకొక 2-3 వస్తే ఖచ్చితంగా భారతదేశంలో ప్రక్షాళన జరిగి రాజకీయాలు జన్జీ టేక్ ఓవర్ చేసే అవకాశాలు ఉన్నాయని నేనైతే నమ్ముతున్నా. ఈ ఉద్యమం కాకపోయినా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay. ఇది మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఫాలో అవుతున్నారు. ఇక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున పోస్టింగ్ జరుగుతున్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో మొత్తానికి కాక్రోచ్ 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 అంటూ కూడా ఎక్కడ చూసినా ఇదే అంశాలు వస్తున్నాయి. మరి ఈ ఉద్యమం ఎటువైపు వెళ్తుంది, మరి ఫీల్డ్ స్థాయిలో వస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇదే సందర్భంలో ప్రొఫెసర్ గోలా రమేష్ గారు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఉద్యమాలు రావాలి, తప్పకుండా జంజీ ముందుకు రావాలి, కానీ ఇది ఫీల్డ్ లెవెల్ దాకా రావాలి. ఎంతసేపు ఆన్లైన్లో కాదు, వాస్తవంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇదంతా సమూహాలుగా ఏర్పడితే మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ రకంగా కాకుండా కేవలం సోషల్ మీడియాలో పోస్టుల వరకే ఆగిపోతే మాత్రం ఇది ఎక్కువ నిలబడదు. ఎప్పటికైనా మాత్రం ప్రభుత్వాలు చేస్తున్న పాలన వల్ల, అలాగే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఏదో రోజు మాత్రం పెద్ద ఉద్యమాలు అయితే మాత్రం బంగ్లాదేశ్ తరహా ఉద్యమాలు, నేపాల్ తరహా ఉద్యమాలు కూడా భారత్లో కూడా సాధ్యమే. కానీ ఇది సాధ్యమా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఒక అర్థం కాని పరిస్థితి. నాకైతే అంతగా నమ్మకం లేదు, కానీ సాధ్యం కావాలని కోరుకుంటున్నానని కూడా గోల రమేష్ గారు అంటున్నారు. చూడాలి మరి ఎటుపోతుంది ఈ ఆన్లైన్ పార్టీ. మరి ఫిజికల్ పార్టీగా చట్టబద్ధంగా ఉంటుందా, లేకపోతే కొంతకాలం నడిచి మళ్ళీ ఆగిపోతుందా, తర్వాత ఏం జరుగుతుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.